హాయ్ అండి. ఈరోజు స్నాక్స్ రెసిపీ జొన్నపిండి బియ్యపిండి కాంబినేషన్లో ఎంతో రుచికరమైన పిల్లలకు పెద్దలకు ఇష్టపడే విధంగా కరకరలాడే జొన్నపిండి కారాలండి. వీటిని 2 వారాల పాటు మనం నిల్వ చేసుకోవచ్చు. ముందుగా 1 కప్పు జొన్నపిండిని, 1 కప్పు బియ్యపిండిని, నూగులు, రుచికి సరిపడా ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలి. ఇందులోనే 1 చిటికెడు ఇంగువ, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొంచెం పసుపు వేసుకోవాలి. వీటినన్నిటిని ఒక్కసారి బాగా కలుపుకొని వేడిగా ఉన్న నూనెను 1/2 గరిటెడు మనం ఇందులో వేసి కలుపుకోవాలి. గోరువెచ్చని నీళ్లు పోసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా కొద్దిగా మెత్తగా కలుపుకోవాలి. కారాల గుట్టంలో మనకు నచ్చిన డిజైన్ ప్లేట్ను ఉంచి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. దీనివల్ల పిండి అంటుకోకుండా ఉంటుంది. ఇందులో మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దను ఉంచి మూతను పెట్టేసుకోవాలి. ఒక బాణలిలో నూనె వేడి చేసుకోవాలి. వేడి అయింది లేనిది తెలుసుకోవడానికి ఒక చిన్న పిండి ముద్దను వేసిన వెంటనే పైకి తేలుతుంది. అప్పుడు మనము కారాలు తయారు చేసుకోవాలి. పిండిలో వేసిన కరివేపాకు వల్ల నాకు రిబ్బన్ కారాలు సరిగా రాలేదండి. అన్నీ అడ్డుపడుతూ ఉన్నాయి. అందుకు లావు కారాల ప్లేట్ను నేను మార్చుకున్నాను. ఈ జొన్నపిండితోనే రిబ్బన్ కారాల్లాగా చేసుకోవాలంటే మీరు కరివేపాకు లేకుండా వేసుకుంటే చాలా బాగా వస్తాయి, లేదంటే రంధ్రానికి అడ్డుపడతాయి. నేను ఇక్కడ కొన్ని కారాలకు కారం తక్కువగా వేసి రెడీ చేసుకున్నాను, కొన్నిటికి కారం ఎక్కువ వేసి రెడీ చేసుకున్నాను. ఇలా రెడీ చేసుకున్న కారాలను ఎయిర్ టైట్ కంటైనర్లో మనం ఉంచినామంటే కన్నా 2 వారాల పాటు కరకరలాడుతూ ఉంటాయి. అంతేనండి. మరిన్ని రెసిపీల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.